హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో మొన్న గుడికి వెళ్ళాను కదండి. అక్కడ దారిలో వస్తుంటే ఈ చెట్టు కనిపించింది. కాయలు బాగా గుత్తులుగా కాయలు ఉన్నాయండి. అసలు ఏం కాయలు ఏమో అని చూశాను. నాకు తెలియదండి ఏం కాయలో, కానీ చూడడానికి మాత్రం రేగ్గాయల చెట్టులాగా అనిపించిందండి. మామూలుగా నేరేడు పళ్ళు చెట్టులాగా అనిపించింది. నేరేడు పళ్ళని నేను అనుకుంటున్నాను, కానీ ఏందో తెలియదు. నేరేడు పళ్ళలాగా కనిపిస్తే తీశాను. చాలా కాయలండి. అసలు ఎన్ని గుత్తులుగా కాసింది చెట్టు. చూడండి, ఒక్కసారి చెట్టు చూడండి కాయలు. అవి ఏందో కాయలు తెలియదు నాకు కూడాను, కానీ నాకు మనసుకి బాగుందనిపించింది. కాయలు ఎక్కువగా ఉన్నాయనిపించింది. తీసానండి. అవి ఏం కాయలు నాకు తెలియదు. మీరు చూస్తారని వీడియో తీశాను. ఒకసారి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అది చూడండి, కొమ్మ ఎత్తుతాను చూడండి. ఆ కొమ్మకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి, ఒకసారి చూడండి. అది చూడండి, అసలు చూడండి ఎట్ట కాసిందో చూడండి కాయలు. అసలు అది ఏం కాయలో ఏమో, కానీ చాలా బాగున్నాయండి. చూడడానికి బాగున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి, అవన్నీ కాయలేనండి. అంతా కాయలే. అసలు చెట్టు అది చూడండి, ఎక్కడ చూడండి అస్సలు. అది చూడండి. నా మనసుకి ఇది బాగుంది అనిపిస్తే తీస్తున్నానండి. అది చూడండి, ఇప్పుడు చూడండి, అస్సలు చూడండి. ఇవి చూడండి గుత్తులు కొమ్మ పొడుగుతూ కాయలేనండి. అది చూడండి ఎన్ని ఉన్నాయో, కొమ్మ పొడుగుతున్నాయి చూడండి. చూడండి ఏం కాయలో కానీ చాలా ఉన్నాయండి. నాకైతే నేరేడు పళ్ళు అనుకుంటున్నాను, కానీ అవి ఏందో, కానీ చాలా బాగుందండి చూడడానికి. కానీ ఆ కాయలు కానీ ఈ పిట్టలు తింటున్నాయండి. పిట్టలు కొరుకుతున్నాయి. పిట్టలు తినేలాగా ఉన్నాయి ఈ కాయలు బాగా. చెట్టు అంతా కాయలేనండి. చూడండి, చెట్టు ఒకసారి చూడండి. ఎటు తిప్పినా వీడియో కాయలేనండి. చెట్టు నిండా కాయలు, ఆకు తక్కువ కాయలు ఎక్కువ. ఎటు తిప్పినా కాయలే. చెట్టు ఒకసారి చూడండి. గుత్తులుగా కాయలండి. చెట్టుకి నిండా కాయలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అక్కడ మర్రి చెట్టు తీశాను కదండి, మొన్న వీడియో పెట్టాను. ఆ మర్రి చెట్టు తీసుకొని యువతలకు వచ్చిన తర్వాత ఈ చెట్టు కనిపించిందండి. ఇది తీశాను. కొండలు కదండి అవి, కొండ ప్రాంతం కదా, అందుకని ఏదో అడవి చెట్లు. అడవిలో మంచి చెట్లు అండి ఇవి. బాగుంటాయి అక్కడ. అంటే కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. చేయి నిండా కోస్తే ఒక బుట్ట కాయలు వచ్చేటట్టు ఉంటాయండి, పెద్ద బుట్టకి. ఈసారి ఇంకో నా కొద్ది రోజులు తర్వాత వెళ్తానండి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి. నాకు కూడా చూడాలని ఉంది అసలు ఏం కాయలని. నేను ఇంకోసారి కొండకి వెళ్తాను కదా, అప్పుడు చూస్తాను. పండు ఉంటాయేమో. ఈలోగా ఎవరు కొయ్యకుండా కానీ ఉంటే, పండు కానీ ఉంటే మళ్ళీ వీడియో తీసి పెడతానండి. అప్పుడు మీరు చూస్తారు అవి ఏం కాయలు అనేది. ఎవరన్నా కోసేస్తారేమో, అంటే అది రోడ్డు పక్కన ఉంది. అందరూ చాలామంది పోతూ వస్తున్నారు గుడికి. వాళ్ళు ఎవరన్నా చూసి కోసేసారంటే ఏం చేయలేము. కొయ్యకుండా కానీ కాయలు కానీ ఉంటే ఈసారి పండాక మళ్ళీ వెళ్ళి ఒకసారి వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు అన్నీ పచ్చికాయలు ఇవి గబ్బడాయలు. అవి తినేట్లాగా ఉన్నాయండి. పిట్టలు గబ్బడాయలు తినేలాగా ఉన్నాయి కాయలు. అడవిలో ఉండేది ఇంకా మా పక్షులే కదండి, పక్షులే తింటాయి బాగా. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి.
అది చూడండి, కాయలు చూడడానికి చిన్న టెంకాయ పిందల్లాగా కనిపిస్తున్నాయి, మొదలు కప్పుల్లాగా వచ్చి. చూడండి, అందరి హాయ్, సబ్స్క్రైబ్ చేయండి.